భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరులో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు జాతీయ జెండాను ఆవిష్కరించి దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మణుగూరు సబ్ డివిజన్ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ రవీందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను నేతలు స్మరించుకున్నారు. ఎందరో మహనీయులు చేసిన పోరాటాలు ప్రాణత్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్రం లభించిందని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన స్వతంత్ర సమర యోధుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లటమే వారికి మనం అందించే నిజమైన నివాళి అని తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మా మణుగూరు సబ్ డివిజన్ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో స్వాతంత్ర వీరుల త్యాగ ఫలమే మనకి స్వాతంత్రం. ఇంత స్వేచ్ఛగా మనం ఇప్పుడు జీవిస్తున్నామంటే వాళ్ళ యొక్క పోరాట ఫలితాలే. ఈ సందర్భంగా మనం అందరూ గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా మనకు వారిచ్చిన స్వతంత్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం చట్టానికి బద్దలమై పనిచేయాలి. వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ హక్కులు కాకుండా బాధ్యతలుగా గుర్తెరిగి అందరూ మసులుకోవాలని అందరికీ ఈ సందర్భంగా మంచి జరుగుతుందని కోరుతూ ఆశిస్తూ, భారతదేశానికి స్వతంత్రం అందించాలని చెప్పేసి పరాయి పాలన బ్రిటిషు వారిని తరిమి కొట్టాలని చెప్పేసి భారతదేశ స్వతంత్రం కోసం అనేక మంది మహానుభావులు వారు పోరాటాలు చేసి, ఉద్యమాలు చేసి, ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి స్వతంత్ర భారతదేశం మరి ఈ రోజున దేశవ్యాప్తంగా మరి ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న సందర్భంలో ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పినపాక నియోజకవర్గ ప్రజలకు, దేశ ప్రజలకు మరి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి రాబోయే భవిష్యత్తులో మన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువల్ని, మరి ఎందరో మహానుభావాలు అందించినటువంటి దేశ స్వతంత్రాన్ని, ఆ విలువల్ని, ఆ గౌరవాన్ని కాపాడుకుంటూ రాబోయే రోజుల్లో భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక న్యాయం, మరి అదేవిధంగా సామాజికంగా, ఆర్థికంగా ఎదుగుదల కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రతినబూనాల్సినటువంటి అవసరం అందరిపైన ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అన్ని వర్గాల ప్రజలకు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు మరి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు ఇవాళ అందించబడతా ఉన్నాయి. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు కూడా అన్ని ప్రాంతాల్లో